42% కష్టమే, కన్విన్సే మార్గం. హస్తినలో లొల్లి, ఆ తర్వాతే కన్విన్స్. అంటే జనాన్ని కన్విన్స్ చేయడం కోసం అంతే ఇవన్నీ చేస్తున్నట్టుగా యాక్షన్ అన్నట్టు. ఇప్పుడు జనానికి 42% వస్తట్లేదంటే అంటారు కదా, అట్లా అనుకుంటూ ఉండాలంటే చేస్తున్నాం. పోరాడు దానిలో వచ్చింది బానే కష్టపడ్డాడు అయినా కానీ కాకపోయే ఆ యాక్టింగ్ అన్నట్టు ఈ డ్రామా. ఏది మన భాగవతం సురువై ముంగట శుక్లాంబరధరం అనే పద్యం ఉంటుంది కదా, ఆ పద్యం టైపు అన్నట్టు ఈ వ్యవహారం అంతా. బీసీ సంఘాలను ఒకే తాటిపైకి తేవడమే లక్ష్యం. జట్టుగా బీజేపీపై దాడికి ప్లాన్. బీసీ వర్గాల్లో పార్టీని దోషించేయడమే టార్గెట్. తద్వారా అన్ని ప్రయత్నాలు చేసినట్టు ఒప్పుకోవాలనే ఆలోచన. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులంటూ ఇక్కడ కన్విన్సే మార్గం. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, మీతోటి కాదు, మీరు చెయ్యేది లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేసిందంతా డొల్లా తప్పు అనే మాట చెప్తూనే ఉన్నా. ఇక తర్వాత ఇప్పుడు కన్విన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత హస్తినలో లొల్లి అట, ఆ తర్వాత ప్రజల్ని మళ్ళా కన్విన్స్ చేస్తారట. ఏమని? అయ్యా ఏమనుకోకరి, నేను ఎంత ఇష్టం లేకున్నా కూడా కష్టపడి మీకు ఇచ్చిన మాట కోసం నేను బీసీ రిజర్వేషన్ కోసం పేగులు దిగేటట్టు కొట్లాడినా. ఒక పేగు ముక్క కూడా ఆన్నే ఉంది, ఇంకా తెచ్చుకోలే. అట్లా కొట్లాడినా అయినా కూడా భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా ముస్లింలను చూపెట్టి మీ రిజర్వేషన్లను అడ్డుకుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను ఊరూరికి తరిమి కొట్టండి అట్లా అని పిలుపునియ్యబోతా ఉంటారు. చూడరు, మనం చూస్తాం ఈ బయట చూస్తాం మనం.